పురుషోత్తమ టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట శుభములు. మీ అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగంగా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూస్తున్నాం. ప్రభు దయాళుడని రుచి చూచిన యెల్లా కొత్తగా పుట్టిన శిశువులే వాక్యం అనే పాలను అపేక్షించాలట. సమస్త కపటము దూషణ మరి విడిచిపెట్టి వాక్యం అనే పాలను అపేక్షించాలని మరి మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి వచనం మరి లో రాసి ఉన్న ప్రకారం కొత్తగా పుట్టిన శిశువులే మనం ఉండాలి. ఈ ఒక్క వచనమే కాదు, అధ్యాయం అంతా చూద్దాం. అలాగే సంఖ్యాకాండం పాత నిబంధనలో మరి 16వ అధ్యాయం మనం చూస్తూ మత్తయి సువార్త 18వ అధ్యాయం 3 అధ్యాయాలుగా ఈ రకంగా మీరు పట్టుకొని మీరు మీ బైబిల్ను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అవి సరిపోతున్నాయో లేదో మనము చూడొచ్చు. దీనికి ముందుగా ఒక మాట మనం చదువుకొని ముందుకు సాగిపోతాం. ఇది కొరింథీయులు రాసిన 2వ పత్రిక మనం చూస్తే 6వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణము సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతరంగమునందు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు మీ పిల్లలను మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. మీరు నా పిల్లలని ఇలాగూ చెప్పుచున్నాను. ఓ కొరింథీయులారా, మీరు మీ హృదయాలను విశాలపరచుకునడి. మీ ఎడల మా హృదయము విశాలమై ఉన్నది. అరమరి లేకుండా మాట్లాడుచున్నానని 6వ అధ్యాయం 11వ వచనం 2వ కొరింథీలో చెప్తున్నాడు. మీరు నా పిల్లలని ఇలాగూ చెప్తున్నాను. కాబట్టి అండి, యేసు ప్రభు కూడా పరలోకంలో ఎవరు గొప్పవాడు అని చెప్పినప్పుడు ఆయన ఒక మరి చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి వారి మధ్య నిలబెట్టి మరి చిన్న పిల్లవాడిని వల్లే ఎవరైతే తగ్గించుకుంటారో వారు గొప్పవారు అని చెప్పడం మనం చూస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం కూడా మన ధ్యాన భాగంలో మరి కుమారుడు భాగంగా మరి 18వ అధ్యాయం అయితే మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అది మరి పత్రిక భాగం, పరిశుద్ధాత్మ భాగం, పాత నిబంధన తండ్రి భాగం, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా భూత భవిష్యత్తుమాన శీర్షికలో మనం ఇప్పుడు చూస్తున్నాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం పాత నిబంధన. అంటే ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ విభజనగా మీరు అనుకోకపోయినా మరి పాత నిబంధన పత్రిక మరి యొక్క సువార్త భాగంగా కూడా మీరు అనుకోండి, మీ విశ్వాసం అది. కాబట్టి దేవుడు మరి గొప్పవాడు. మరి ఈ విషయంలో చూస్తుంటే ఒకే వ్యక్తి రాసినట్టుగా మరి మారని దేవుడు, మరి ఏ కాలాల్లో అయినా ఈ మారని దేవుడు ఒకే వ్యక్తి రాసినట్టుగా మరి యొక్క పాత నిబంధనలో కానీ పత్రికా భాగంలో కానీ ఇటు సువార్త భాగంలో ఒకే రకంగా ఉన్నట్టు మనం చూద్దాం. మరి ఇలాగా చాలా మరి శీర్షికలలో మనం చూసాం. అరమరి లేకుండా నేను మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడింది. మీ హృదయం మరి సంకుచితమైన, మా హృదయం మాత్రం సంకుచితముగా లేదు. మీరు నా పిల్లలని ఎలాగో చెప్పుచున్నాను అని చెప్తున్నాను. మీ హృదయాలను కూడా విశాలపరచుకోండి. చాలామంది హృదయాలు చాలా చిన్నవిగా ఉంటాయండి. కాబట్టి ఇలాగా హృదయాన్ని విశాలపరచుకోకపోతే చాలా ప్రమాదం అవుతుంది. హృదయాన్ని విశాలపరచుకోవాలి. మరి మనం ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ని పరిశీలిస్తున్నారట. ఆ పరిశీలిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ పేషెంట్ మరి చాలా కండిషన్ చాలా సీరియస్గా ఉండి చెప్తున్నారు. మరి ఆ పక్కనున్న ఆ వ్యక్తి యొక్క భార్యతో, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ భర్త మరి పరిస్థితి బాగోలేదు, ఉదయాన్నే మంచి ఆహారము పెట్టు, మరి ఆ యొక్క జాగ్రత్తగా ప్రేమగా చూసుకో, మధ్యాహ్నం కూడా పాళ్ళు పండ్ల రసము ఇవ్వు, మరి ఏవి విసిగించొద్దు, ఏ ఒత్తిడి చేయవద్దు, మరి పని పెట్టవద్దు, ఈ రకంగా విశ్రాంతిగా ఉంచు, ప్రేమగా ముఖ్యంగా నీ ప్రేమతో మరి దగ్గరుండి జాగ్రత్తగా మీరే కలిపి పెట్టి అంతగా చూసుకోవాలి. అప్పుడు
మరి ఏమైనా తేరుకోవచ్చు, రాకపోతే ప్రమాదము, జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పడం జరిగితే, ఇక్కడ మరి ఆ స్త్రీ వారిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత ఆటో ఎక్కి మరి వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు ఆ పేషెంట్గా ఉన్న భర్త అడిగాడంట, ఏం చెప్పారు డాక్టర్ గారు అంటే, నువ్వు త్వరగా చావబోతున్నావు అని. కాబట్టి అండి, ప్రభువు దయాళుడని రుచి చూసిన ఎళ్ళ కనికరం లేకుండా, దయ లేకుండా, స్వాతంత్రాన్ని కోరుకొని మరి తగ్గించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కోరహు పట్ల కూడా కోరహు కూడా ఆ రకంగానే ప్రవర్తించి, కోరహు, అబీరాము, దాతాను కుటుంబాలు 250 మంది తిరిగి మరి ఎదురుబాటుగా మోషే మీద ఈ పరిశుద్ధ సమాజంలో అందరూ పరిశుద్ధులే, నిన్ను నీవేళ హెచ్చించుకుంటున్నావు అని చెప్పినప్పుడు మరి మోషే సాగిలపడడం జరిగింది. దేవుని సముఖంలో వారిని నిలబెట్టి మరి ఆ యొక్క 250 మంది డ్యూటీలు ఆ దోపార్తులు చేపట్టినప్పుడు పైనుండి అగ్ని వచ్చారు, 250 మందిని కాల్చివేయడం జరిగింది. కాబట్టి మోషే హెచ్చించుకుంటున్నాడని ప్రకటన చేసి, యోచన చేసి, చాడీలు చెప్పుకున్నాం, కొంతమంది మనుషులు తయారయ్యారు. ఇలాగా ఇటువంటి పరిస్థితిలో 250 మందిని కాల్చివేయడం కాకుండా మరి ఆ దాతాను, అబీరాం కుటుంబాలను కూడా భూమి నెరవేర్చి తినేసింది, మింగేసింది. అక్కడ వారి సమస్తాన్ని కూడా, వారి సంపాద్యాన్ని కూడా మింగేసింది. ఇది జరిగిన తర్వాత కూడా యెహోవా ప్రజలను చంపితివి అన్నారు తప్ప మనుషులు మారలేదు. కాబట్టి మీరు సమ్మతించిన మాట వినియల్లా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. మనం మార్పు నుండి పసిబిడ్డల లాంటి వారు అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ మనం చూద్దాం, ఈ అధ్యాయాల్లో 3 అధ్యాయాలుగా చూస్తున్నప్పుడు మొదటిగా 3 వచనాలలో చూస్తే, మోసే అహరోనులకు విరోధంగా వారు పోగుబడి, మీతో మాకింకా పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా సంఘం మీదుగా మిమ్ముని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అని చెప్తున్నాడు. ఈ పరిశుద్ధ సమాజంలో అందరూ పరిశుద్ధులే, మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు? నువ్వేమిటి బోధ చేసేది? మాకు బోధ రాదా? మేము పరిశుద్ధులం కాదా? మాకు బోధొచ్చు అనే విధంగా ఈ లేవి కుమారులలో మరి ఆ యొక్క కోరహు, దాతాను, అబీరాం గుంపులు కూడా పోగయ్యారండి. ఇక్కడ చూస్తే ఈ వచనాన్ని చూస్తే ఇక్కడ అందరూ పరిశుద్ధులే, ప్రతివాడు అనేది నువ్వేళ హెచ్చించుకుంటున్నావు అని చెప్తుంటే, ఇగో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని నిశ్చయంగా. కాబట్టి పసిబిడ్డల్లాగా ఉండాలి. ఇక్కడ పరలోక రాజ్యం అంటే ఇక్కడ పరిశుద్ధుడు, అలాగే నిర్మలమైన పాలన అపేక్షించాలి అనేది ఇక్కడ 3 చోట్ల పవిత్రత కనబడుతుంది. ఇక్కడ కూడా కొత్తగా జన్మించిన శిశువు వలె మీరు వాక్యం అనే పాలన అపేక్షించాలంటే 3 చోట్ల తగ్గింపు కోరడం మనం కనబడుతుంది. ఇక్కడ మొదటి వచనాల్లో చూస్తే లేవి మునిమడవుడును, కహాతుకు మునిమడవుడును, ఇక్కడ ఇస్పారు కుమారుడైన కోరహు, రూబేనీల ఎలియాజరు కుమారుడును యోచించుకొని అనేది ఇక్కడ ఉంటే, ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన అని ఉంది. ప్రభు దయాళుడని రుచి చూసిన వారు, దేవుని స్వాస్థ్యం ఉన్నవారు వీరు. మరి లేవీలంటే దేవుని దగ్గర కనిపెట్టుకున్నవారు. వారు మరి ఆ దోపార్తులు చేపట్టడమే కానీ, ఆ బూడిద ఎత్తడమే కానీ, దేవుని కోసం సంగీతం వాద్యించేవారు కానీ, గాయకులుగా ఉండేవారు కానీ, మరి ఆ బలు అర్పించేవారు కానీ, ఆ తోలు తీసేవారు కానీ, మరి అల్లల్లాడించడము ఇవన్నీ చేసి అక్కడున్న జరిగే కార్యక్రమాలు శుద్ధి చేయడము కానీ, అక్కడ అన్ని చక్కబెట్టే కార్యక్రమాలన్నీ ఈ లేవీలు మాత్రమే చేశారు. కాబట్టి అండి, ఈ లేవీలు దేవుని దగ్గర పడి ఉండి దేవుని యొక్క స్వాస్థ్యమై దేవుని కోసమే కనిపెట్టుకొని, చనుపాలి విడిచిన పిల్ల తల్లి వద్దున్నట్లు దేవుని కోసం కనిపెట్టుకోవాల్సిన ప్రభు దయాళుడని రుచి చూసిన వారు ఆలోచన వారు మరి చేదైన వేరు మరి మొలుచుకొని వారు చాడీలు చెప్పుకొని మోషేకి వ్యతిరేకంగా యోచించుకున్నారండి. ఇక్కడ చూస్తుంటే ఆ కాలంలో శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోకములో మీకు గొప్పవాడు ఎవరని అడగ్గా అనేది ఉందండి. ఇక్కడ పరలోకంలో గొప్పవాడు ఎవరని అడగ్గా చూడండి. ఇక్కడ ప్రభు దయాళుడని రుచి చూసిన వారిలో కలిగిన ప్రేరణ మొదటి వచనాలు 3 చోట్ల ప్రభు దయాళుడని రుచి చూసిన వారు కనబడుతుంది. 2వ వచనాల్లో చూస్తే అక్కడ ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులు ప్రధానులైన 250 మంది మోషేకి ఎదురుగా లేచి
మోషేకి ఎదురుగా లేచి అని ఇక్కడ మనకు కనబడుతుందండి. ఈ మోషేకి ఎదురుగా లేచి అనేది ఇక్కడ మనకు కనబడుతుంటే వారి మధ్యన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను ఇక్కడ మధ్యన ఎదురుగా లేచి, అలాగే ఇక్కడ చూస్తుంటే సమస్త దుష్టత్వము, కపటము, మరి యొక్క అసూయ, వీటి వేషధారణ, సమస్త దూషణ మాటలు మాని అనేది కనబడుతుంది. ఇక్కడ విభేదించుట అనేది కనబడుతుంది. 3 చోట్ల ఐక్యత గురించే సమస్యగా మరి ఇక్కడ ఉందండి. 3 చోట్ల ఐక్యత గురించే ఉంది. ఇక్కడ ప్రత్యేకపరచబడుట అనేది ఉంది, విభేదించుట అనేది కూడా కనబడుతుంది. 3 రొల్లుల్లో 3 కనబడేది ఏమయ్యంటే తగ్గింపు. 2,000 హెచ్చించుకున్నామంటే మీరు మార్పు మంది పసిబిడ్డలాగా తగ్గించుకోవాలని, కొత్తగా పుట్టిన శిశువు వలె ఉండాలని 3 చోట్ల తగ్గింపు గురించి కనబడుతుంది. తగ్గింపు అవసరత, తగ్గింపు కోరుట. 4వ వచనంలో అయితే మరి వారు విలువైన వారై ఉండి కూడా తగ్గించుకున్నాడు. ఇక్కడ మోషే 4వ వచనంలో మోషే ఆ మాటలు విని సాగిలిపడి అటు తర్వాత కోరహు అని సమాజమునకు ఇట్లు అనేను. కాబట్టి మోషే ఎవరు అనుకున్నారు? అందరికీ మరి ఆజ్ఞలు ఇవ్వడం కానీ దేవుడి మాటలు అందించేవారు. అతి అంత విలువైన వాడై ఉండి కూడా మోషే దేవుడు ఏర్పరచుకున్న వాడై ఉండి అక్కడ సాగిలి పడడం అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా మరి ఇక్కడ 4వ వచనంలో మనుషుల చేత విసర్జించబడి దేవుని చేత ఏర్పరచబడినదే అమూల్యమైన రాయి అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మోషేకి సూచన కావచ్చు, ఇక్కడ యేసు ప్రభుకు కూడా సూచన కావచ్చు. ఇక్కడ మరి ఈ బిడ్డను వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తగ్గించుకున్నవాడు గొప్పవాడు అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అండి గొప్పతనం ఉండి కూడా తగ్గించుకునడం అనేది 3 చోట్ల 3-4లో కనబడింది. 5వ వచనంలో చూస్తుంటే అండి, ఇగో తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా చూపునని ఆ సన్నిధిన సన్నిధికి రావచ్చునని ఆయన తాను ఏర్పరచుకున్న వాడిని తన యొద్దకు చేర్చుకున్నాను అని ఇక్కడ కనబడుతుంటే, ఇక్కడ కూడా మరి ఈ నన్ను నా పేరట చేర్చుకున్నవాడు అవుతాడు, ఈ బిడ్డను చేర్చుకున్నవాడు అనేది చేర్చుకున్నట్టు అంటే చేర్చుకున్న 2 చోట్ల 2:5లోనూ కూడా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధం బలి అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళుగా మరి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటే ఇక్కడ అతుకు అనేది కనబడుతుంది. చేరిక డైరెక్ట్గా పదాలు కూడా కనబడినాయి. ఇక్కడ మరి మందిరముగా రాళ్ళ వలె కట్టబడుచున్నారు అని కట్టడం కూడా మరి అతుకు సంబంధించిందే. కాబట్టి అంటే ఇక్కడ చేరిక అనేది 5వ వచనాల్లో కనబడుతుంది. 6వ వచనంలో ఉంచుట పుటాన్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇలాగు చేయడి కోరహు అతని సమస్తమైన వారును దోపార్తులను పట్టుకొని అగ్నిలో ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద దోపద్రవ్యం వేయుడి. ఇక్కడ దోపద్రవ్యం ఏంటంటే వారి తలకు మరి అక్కడ పెద్ద రాయి కట్టి మరి సముద్రంలో పడవేయుడి. ఇక్కడ దోపద్రవ్యం అంటే సముద్రంలో పడవేయుడి. ఇక్కడ రాయి కట్టి అంటే ఇగో సియోన్లో ముఖ్యమైన మూలరాయిని స్థాపించును. ఇక్కడ స్థాపించుట వేయుడి అనేది ఇక్కడ ఉంచుట పుటాన్ అనేది మనకు తేటగా కనబడుతుంది. అలాగే ఇక్కడ రాయి అంటే ఇక్కడ రాయే కూడా కనబడుతుంది తేటగా. 2 చోట్ల వేయుడి అంటే వేయుడు ఉంది, 2 చోట్ల రాయిలు అంటే రాయిలు అనేవి కనబడుతున్నాయండి. కాబట్టి అండి ఒకే విధంగా వేరు కాలాల్లో సంఖ్యాకాండం మోషే రాశాడు, మరి ఇక్కడ చూస్తే పేతురు గారు రాశారు, మధ్యలో మత్తయి రాశారు. ముగ్గురులోనూ ఉన్నది ఒకే ఆత్మ రాయడం నట్టు మనకు కనబడుతుంది. కాబట్టి అండి ఏ కాలంలో ఏ విధంగా భూత భవిష్యత్తుమాన కాలం కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మగా కానీ నువ్వు ఒకళ్ళ పాత నిబంధనగా పత్రికా భాగంగా మరి కుమారుడు మరి లేక సువార్త భాగంగా చూసుకున్నా సరే ఒకే ఆత్మ ద్వారా రాయబడిన ఒకే డిజైన్గా రాయబడినట్టుగా మనం ఈ మొదట చూసిన 6 వచనాల్లో తేటగా కనబడుతుంది. మంచి మనస్సాక్షితో చూడండి. అలాగే 7వ వచనాల్లో చూస్తే మీతో మాకు ఇక పని లేదు అంటున్నారండి. లేవి కుమారులారా మీతో మాకు ఇక పని లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, మీతో మాకు పని లేదంటే అభ్యంతరాలు రాక తప్పవు, కానీ అభ్యంతరాలు ఎవరి వలన వచ్చినో వానికి ఆ మనిషినికి శ్రమ. ఇక్కడ అభ్యంతరం మీతో మాకు పని లేదంటే పని లేదు. ఇక నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. ఏ రాయి అయితే నిషేధించారో అది మూలక రాయి, తలరాయి అది అడ్డురాయి అడ్డుబండాయిను. ఇక్కడ అడ్డురాయి అడ్డుబండ నిషేధించిన రాయి. మీతో మాకు ఇక పని లేదు. ఇక్కడ చూస్తుంటే అభ్యంతరాలు వచ్చిన వారికి శ్రమ అనేది కనబడుతుంది. ఇక్కడ అభ్యంతరాలు అంటే మరి ఒప్పుకోపోవడం నిషేధము అనేది కనబడుతుందండి. 3:7 చూస్తున్న 3 ఇక్కడ 7లో అలాగుంది, 3:6లో
ఉంచుట అనేది 3:7 నిషేధం అనేది కనబడుతుంది. మరి ఆ రకంగా 8వ వచనాల్లో చూస్తుంటే ఏదైతే పని నిర్దేశించారో దానికోసమే. ఇక్కడ ఏమిటంటే కట్టువారు వాక్యానికి అవధులై తొట్టిల్లుచున్నారు, వారు మరి అందుకే నియమింపబడి ఉన్నారు అనేది ఇక్కడ ఉంటే, మరి ఇక్కడ మోషే కోరాహుతో ఇట్లను లేవి కుమారులారా వినుడి. ఇక్కడ దేనికి? వారు వినటానికి వారు లేవి కుమారులు కూడా దేవుని మాట వినటం కోసం అన్నవారు. వారు ఇక్కడ చెప్పుతున్నది కూడా దేవుని వాక్యమే. ఇక్కడ కూడా ఇక్కడ మరి దానికే నియమబడ్డారు అనేది ఉంది. వాక్యం అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. అయితే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి వేసుకోవాలి, కన్ను నిన్ను అభ్యంతరం వేస్తే దాన్ని పెరికి వేసుకోవాలి అని చెప్పి అలాగూ చేసి మీరు జీవంలో ప్రవేశిస్తారు. జీవం గురించే ఉంది, వాక్యంలో జీవం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ మూడిట్లోనూ కూడా మరి నిర్దేశించబడిన దాని కొరకు అనేది 3 చోట్ల మరి ఆ పని కొరకే కాసుకోవడం అనేది కనబడుతుందండి. 3:7 ఆ రకంగా మనకు కనబడుతుంది. ఈ రకంగా చూస్తుంటే 3:8 కూడా మనం చూస్తున్నాం. 3:8 మనం ఇప్పుడు చూసిందండి. 3:8 ఆ నిర్దేశించబడిన పని కోసమే, 3:7 కూడా నిషేధం కోసం, 3:6 కూడా మరి అక్కడ చూస్తుంటే ఉంచుట అనేది ఉంది. అక్కడ రాయి ఉంచడము, ఇక్కడ స్థాపించడము, ఇక్కడ దోపార్తుల మీద వేయుడి, అక్కడ కూడా మరి రాయి కట్టి మరి ఆ సముద్రంలో పడివేయాలనేది, ఇక్కడ రాయి స్థాపించడం అనేది, ఇక్కడ ఉంచుట అనేది కనబడుతుంది. 5వ వచనాల్లో చేర్చుకునుట అనేది కనబడింది. ఆ రకంగా రాళ్ల వలె కట్టబడుచున్నాం, అక్కడ అతుకు అనేది కనబడుతుంది. విలువయుండి తగ్గడము, సాగిలిపడిను, మరి మనుషుల చేత విసర్జించబడి దేవుని చేత అమూల్యమైన రాయి అని చెప్పిన ఆ వచనం కూడా మనం చూసాము. అది విలువయుండి కూడా తగ్గించుకోవడం. కాబట్టి పరలోకంలో ఎవరు తగ్గించుకున్న వారు గొప్పవాడు, తగ్గించుకోవడం గొప్ప గురించి కూడా సువార్త భాగంలో ఉంది. 3:3 కూడా అక్కడ చూస్తున్నట్టే మనం చూస్తున్న అక్కడ అందరూ పరిశుద్ధులే అంటుంటే నిర్మలమైన పాలు పరలోకం అనేది కనబడింది. ఇక్కడ తగ్గింపు కోరడము, నువ్వేలా హెచ్చించుకుంటున్నావంటే ఇక్కడ తగ్గించుకోవాలని, మా కొత్తగా పుట్టిన శిశువులే ఉండాలని, ఇక్కడ కూడా అలాగే పసిబిడ్డలుగా మీరు కొత్తగా పుట్టిన శిశువుల వలె మరి అనే 2 చోట్ల బిడ్డల గురించే ఉందండి. అలా తగ్గింపు కోరడం తప్పనిసరిగా ఉంది, జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ రకంగా 1వ వచనాల్లో దేవుని దయ రుచి చూసిన వారు లేవి కుమారులు, ఇక్కడ యేసు ప్రభు శిష్యులు మరి అనేది ఇక్కడ ఉంది. వారు కలిగిన ప్రేరేపణలు అక్కడ మొదట వచనాల్లో కనబడుతుంది. ఇక్కడ 9వ వచనాల్లో చూస్తున్నామండి మనం. ఇక్కడ తన మందిర సేవ చేయుటకు తన యొద్దకు మిమ్మల్ని చేర్చుకొని మరి దేవుడు ఇశ్రాయేలులో సమాజంలోండి మిమ్మల్ని ఏర్పరచుకుంటే మీకు అల్పముగా కనబడినదా అంటే, ఇగో నీ యొద్ద నుండి కన్ను నిన్ను అభ్యంతరపరిచి నీ యొద్ద నుండి పారవేయము అనేది ఇక్కడ మనకు కనబడుతుందండి. వేరు చేయుట, నీ యొద్ద నుండి అంటే తన యొద్దకు అనేది ఇక్కడ కూడా మరి తేట చీకట్లో ఉండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అనేది కనబడి, వేరు చేయుట అనేది కనబడి, చీకట్లో ఉండి వెలుగులోకి రావడం, కన్ను మరి నిన్ను అభ్యంతరపడితే కన్నును వేరు చేయడం, ఇక్కడ తన యొద్దకు మనం ఏర్పరచుకోవడం మీకు అల్పముగా కనబడిందా, అయితే మీరు వేరుగా కోరుచున్నారు అనేది కూడా ఇక్కడ కనబడి, తేటగా వేరు అనేది కూడా మనం చూస్తున్న 9వ వచనాల్లో ఇక్కడ కనబడుతుందండి. 10వ వచనాల్లో చూస్తుంటే ఆయన నీతో లేవీలైనా నీ గోత్రం వారిని చేర్చుకుని కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. మరి లేవీల మిమ్మల్ని ఆయన కోరుకున్నారు కదా, మరి మీరైతే యాజకత్వం కూడా కోరుచున్నారు అనేది ఇక్కడ ఉంటే, ఇక్కడ కూడా మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ చిన్నవారిలో ఒకరినైనా తునీకరించకుండా చూసుకున్నది అనేది ఇక్కడ చెప్తున్నాడండి. తునీకరించకుండా చేర్చుకుని కదా అనేది ఇక్కడ వీని మరి పరలోకములో వీని దూతలు మరి వారి దూతలు తండ్రి ముఖం చూస్తారనేది ఇక్కడ చూస్తుంటే, ఒకప్పుడు ప్రజగా ఉండకప్పుడు ప్రజగా ఉన్నారు, కనికరింపబడ్డారంటే 3 చోట్ల కూడా చేర్చుకునుట అనేది కనబడుతుందండి. 3:10 చేర్చుకునుట అనేది కనబడుతుంది. ఒకప్పుడు చేర్చుకోబడలేదు, ఇప్పుడు చేర్చుకోబడ్డారు. మరి చిన్నపిల్లవాడిని కూడా తునీకరించకుండా చూసుకోండి అనేది కనబడుతుంది. ఇక్కడ కనికరం ఏమిటంటే వారు దూతలు పరలోకంలో దేవుని చూస్తారు, మీరు చేర్చుకోండి కదా అనేది అనడం కూడా కనికరముకు సంబంధించినదే. కాబట్టి మీరైతే యాజకత్వము కోరుచున్నారు. 3 చోట్ల ఏదేమైనా ఇక్కడ చేర్చుకున్నట ఉంది. 3:11 కూడా వేరుగా ఉందండి. ఇందు నిమిత్తము నీవును నీ సమస్తమైన సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధంగా మీరు
సనగనేలా ఇక్కడ విరోధంగా 2 సార్లు ఉంటే, ప్రియులారా పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఇక్కడ ఆత్మకు విరోధంగా పోట్లాడు శరీరాశలను విసర్జించి అనేది ఇక్కడ మనకు కూడా కనబడుతుందండి. ఇక్కడ విరోధంగా అంటే ఇక్కడ 2 సార్లు విరోధంగా కనబడుతుంది. ఇక్కడ చూస్తుంటే మీకేమి తోచును, ఒక మనిషినికి 100 గొర్రెలుంటే వాటిలో మీరు ఒకటి తప్పిపోయిన ఎడలా అనేది ఉందండి. ఇక్కడ తప్పిపోయిన ఎడలా అంటే ఇక్కడ వేరు అవడము అనేది, సెపరేటింగ్ అనేది ఇక్కడ 3 పదుల్లోనూ కనబడుతుంది. 3:11 అండి మనం చూసింది. 3:11 3 పదుల్లోనూ చేర్చుకోవడమే కనబడుతుంది. ఆ రకంగా చూస్తున్నాం మనం. ఇక్కడ 12వ వచనంలో చూస్తుంటే, ఇక్కడ 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ 12వ వచనంలో మోషే ఎలియాజరు కుమారుడైన దాతాను అబీరామును పిలువునంపించను. ఇక్కడ పిలిచారంటండి వాళ్ళని, అబీరాము వాళ్ళని. ఇక్కడ చూస్తుంటే కొండ మీద విడిచిపోయి తప్పిపోయిన దాన్ని వెతకడా అంటున్నాడండి. 99 గాని వాటిని వదిలిపెట్టి కొండ మీద తప్పిపోయిన దాన్ని మరి వెతకడా అంటే ఇక్కడ పిలవడం కనబడుతుంది. చూడండి, అక్కడ ప్రయత్నాలు చివరి ప్రయత్నాల వరకు చేస్తారు. అందుగురించే సాగిలి పడడం కూడా జరిగింది. ఇక్కడ అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులుగా దూషిస్తారో వారి విషయంలో సత్క్రియలు చూసి వారి దర్శన దినమునందు దేవుని మహింపరిచినట్టు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉన్నట్లు మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ కోరడమే. చూడండి, ఇక్కడ కోరుట అనేది మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. రాబట్టుట, కోరుట అనే అర్థాలు ఇక్కడ 3:12లో వస్తాయండి. 13వ వచనంలో అండి చూడండి, అయితే మీరు మా మీద ప్రభుత్వము చేయుటకు అధికారము కావాలనా? అయితే మేము రాము, అరణ్యంలో మమ్మల్ని చంపవండి, పాలుతేనలు ప్రవహించి దేశంలో మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలదా అంటున్నాడు. మమ్మల్ని చంపాలని తీసుకొచ్చావు, మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలా అడుగుతుంటే, వాడు దాన్ని ఇక్కడ చూస్తుంటే వారు దాన్ని కనబడిన 90 మంది దాని గురించి సంతోషించిన దానికంటే దాని గురించి ఎక్కువగా సంతోషించి మీలో నిత్యముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఆధీనములో ఉండుట. ఇక్కడ ఆధీనంలో ప్రభుత్వంలోకి మీకు ప్రభుత్వం కావాలా అంటే అది కనబడిన చాలా సంతోషిస్తాడు కదా. మరి దేవుడు ఆధీనంలోకి వస్తావా? అదే చెప్తున్నాడండి. మనుషులు నియమించి ప్రతి కట్టడమునకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండి ఆధీనంలో ఉండడము. ఏమండి, ఈ 3:13లోకి కనబడుతుంది. 3:14లో కీడు కనబడుతుంది. చూడండి, మీరు మా కన్నులు ఒడదీయుదువా అని అంటే, ఇగో మరి మా ఈ చిన్నవారిలో ఎవడైనా నశించుట పరలోకమందు మీ తండ్రికి చిత్తము కాదు. ఓడదీయుదువా అంటే, ఇగో దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన ఏర్పరచబడిన వారని వారికి లోబడి ఉండేది. ఇక్కడ ప్రతిదండన, ఇక్కడ నశించుట, ఇక్కడ చూస్తే కన్నులు ఓడదీయుదువా. ఈ రకంగా 3:14లో ఒకే రకంగా మనం రాయబడి ఉండడం చూస్తున్నాం. 15వ వచనాల్లో చూస్తే అందుకు మోషే మిక్కిలి కోపించి అనేది ఉంది. అలాగే వారి నైవేద్యము లక్ష్య పెట్టకము, ఒక గాడిదనైనను వారి వద్ద నిన్ను తీసుకోలేదు, వారిలో ఎవరినైనా నేను హాని చేయలేదని మనవి చేస్తున్నాను. వారి నైవేద్యం అంగీకరించవద్దు అని మిక్కిలి కోపించాడంటే, అక్కడ వారిలో ఒంటరిగా సహోదరుడు తప్పిదం చేసిన ఒంటరిగా వెళ్ళి అక్కడ ముందలుగా మరి గద్దించాలంట. అక్కడ గద్దింపు కోపానికి సాదృశ్యంగానే కనబడుతుంది. అలాగే ఇక్కడ అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానంగా మాట్లాడువారు, మూర్ఖంగా మాట్లాడువారు, నోరు మూయట దేవుని చిత్తం. నోరు మూయట దేవుని చిత్తం అంటే మోషే కోపించి ఇక్కడ గద్దించి అనేది కోపడడం గురించి కనబడుతుందండి. ఆ రకంగానే విన్నపం అనేది కూడా మనకు అక్కడ కనబడుతుంది. ఇక్కడ 16వ వచనం చూస్తే మోషే కోరవతో దేవుడు సర్వసమూహమును అనగా నీవు మరి నీ వారును అహరోను రేపు యెహోవా సన్నిధిని నిలవను, నీవును నీ వారును మరి అహరోను కూడా అంటుంటే, ఇక్కడ స్వేచ్ఛుండి కూడా మరి అక్కడ ఏమంటున్నారంటే 2-3 సాక్ష్యాల మీద ప్రతి మాట రుజువు కావాలి కాబట్టి 2-3 సాక్ష్యాలను తీసుకెళ్ళి ఒక ఒంటరివాడు మాట వినకపోయినప్పుడు ప్రతి మాట స్థిరపరచబడినట్లు వారు ఒకరిద్దరు వెంట పెట్టుకొని అతను వెంట నువ్వు వెళ్ళాలి. ఒక ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. ఇప్పుడు వెళ్ళి ఒకరిద్దరిని తీసుకెళ్ళాలంటే అక్కడ నీవును నీ వారును
మరి అహరోను కూడాను అని చెప్తున్నాడు. స్వాతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పెట్టుకు స్వాతంత్రం వినియోగపరచక దేవుని దాసులమిలో. కాబట్టి అండి ఇతరుల పట్ల ఇతరుల యొక్క ఆధీనంలో మనకు స్వాతంత్రం ఉందని కాదు, కానీ ఇతరుల ఆధీనంలో ఇక్కడ ఇద్దరిని తీసుకెళ్లడము, ఇక్కడ కూడా వారు అహరోను ఇతరులని తీసుకెళ్లడము, ఇక్కడ మనకు స్వాతంత్రం ఉంది కదా అని కాకుండా ఇతరుల సాక్ష్యాలను కూడా మనము పెట్టుకోవాలనేది, ఇతరుల ఆధీనంలో ఇతరుల సమక్షంలో ఆధీనంలో అనేది ఇక్కడ మనకి వచనాల్లో మనకు కనబడుతుందండి. కాబట్టి 16 వచనాలు ఇక్కడ వరకు చూసాం. 17వ వచనం చూస్తే, మీలో ప్రతివాడు తన దోపార్తిని తీసుకుని వాటి మీద ధూపద్రవ్యం ఒక్కొక్కడు దోపార్తులను పట్టుకుని 200 మంది దోపార్తులను యెహోవా సన్నిధికి తేవాలను. 250 మంది అనే ఇక్కడ చెప్తుంటే మరి ఆ సంగతి సంఘానికి తెలియజేయాలి. 2-3 చెప్పిన తర్వాత కూడా వినకపోతే సంఘానికి తెలియజేయాలంటే 250 మంది. మరి 2-3 తీసుకెళ్లాలన్నప్పుడు అహరోను నీవును వారును అంటున్నాడు. ఇక్కడ మోషే గద్దించాడు. ఇక్కడ మోషే కోపించని ఉంది. ఇక్కడ గద్దించమంటారు కంటే ఇక్కడ మోషే కోపించాడు. కాబట్టి అండి అక్కడ మూర్ఖంగా నోరు మూయట యుక్తమని చెప్పాడు. ఈ రకంగా వచనాలు అద్భుతమైనవి. ఇక్కడ చెప్పండి సామూహికంగా అనేది ఈ 17వ వచనంలో కనబడుతుంది. 250 మంది అంటే సంఘాన్ని తీసుకెళ్లాలని చెప్తున్నాడు సువార్త భాగంలో. ఇక్కడ పత్రికలో అందరినీ సన్మానించుడి అంటున్నాడు తేటగా మొదటే. కాబట్టి అండి ఈ 3:17లోనూ అలాగే ఉంది. ఆదాముల వాక్యమే కాదు, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే అన్ని వచనాలు ఈ రకంగా చూపించాం. ఇది అపురూపమైన విషయాలండి. మరి తప్పనిసరిగా న్యాయం చేయండి దేవుడికి. మీరు ఫోన్ చేసి తప్పనిసరిగా మరి టీవీ అన్నీ అందరికీ అందాలి. కాబట్టి అండి అనేక విషయాలు మరి ఏదో మంచి గొప్ప వారికి ఇవ్వడం అనేది కాకుండా ఈ వాక్యము నిమిత్తం, వాక్య మహిమ నిమిత్తము, మరి ఏ పేరు ప్రఖ్యాతులు నాకు లేకపోయినప్పటికీ దేవుని సేవకు దేవుడి నిమిత్తమని, దేవుడి వాక్యం నిమిత్తమని మీరు మరి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రభు పేరట మనవి. కాబట్టి అండి ఈ 17 వచనాలే కాదు, 18వ వచనంలో మీరు ప్రతివాడు దోపార్తిని తీసుకొని వాటి మీద దోపద్రవ్యం వేయుడి, వారును మోషేను అహరోను ప్రత్యక్ష గుడారం యొద్ద నిలిచి ఉండాలి. అందరూ నిలిచి ఉండాలి. అక్కడ భేదమే. పరలోకంలో ఏది బంధిస్తారో ఇక్కడ ఏది బంధిస్తారో పరలోకంలో కూడా అదే బంధింపబడుతుంది. ఏది ఇప్పబడుతుందో అదే ఇప్పబడుతుంది అనేది కూడా కనబడుతుంది. ఏదైతే అదే ఉన్నట్టు ఇక్కడ భేదమేమీ లేదన్నమాట అండి. కాబట్టి అండి మీలో ప్రతివాడు అనేది అక్కడ తేటగా అందుగురించి ఇచ్చాడు. దీనికి మంచివారును సాత్వికులైన వారి మట్టికి మాత్రమే కాక ముస్కరులైన యజమానులు కూడా మీరు పూర్ణ భయంతో లోబడి ఉండుడి. కాబట్టి అండి పూర్ణ భయంతో కూడా మంచి వారికి మాత్రమే కాక ముస్కరులైన వారికి కూడా సాత్వికంతో పూర్ణ భయంతో లోబడి ఉండుడి అని చెప్తున్నాడు. కాబట్టి అండి ఇక్కడ చెప్తుంటే 19వ వచనము, ఇక్కడ కోరహు ప్రత్యక్ష గుడారం ద్వారా వద్దకు సర్వ సమాజం విరోధంగా పోగు చేయబడగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడినంటే ఇక్కడ భూమి మీద ఏకీపించిన ఎడల పరలోకముల తండ్రి వలన వారికి దొరుకును అని చెప్తుండగా, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి ఉండి దుఃఖము సహించిన ఎడల అది ఎత్తమోగును అంటే ఇక్కడ సాక్ష్యము అనేది మనస్సాక్షి ఇక్కడ ఏకీపించాలి అనేది. అలాగే ఇక్కడ దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర ఇక్కడ ఏమన్నా దేవుని మహిమ ఇక్కడ సాక్ష్యము అనేది 3 చోట్ల 19లో కనబడుతుంది. కాబట్టి అండి మన ప్రార్థనకి ఇతరులు కూడా సాక్ష్యంగా ఉన్నప్పుడు మరింత అది మరి బలం చేకూరుతుంది. అది తప్పనిసరిగా అనుగ్రహింపడుతుంది. లేదా మనం చాలా లోతుగా ఎవడు నా మాట విని వణుకునో అనే విధంగా మరి ఆ రకంగా మన ప్రభు వారి తప్పనిసరిగా ఆలకిస్తాడు. కాబట్టి అండి మన మనస్సాక్షి మన మీద మరి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇక్కడ మనస్సాక్షి సాక్ష్యం అనేది 3:19లో కూడా తెలుస్తుంది. 20వ వచనంలో చూస్తుంటే, అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెళ్ళుడి అంటే ఇక్కడ తగిన ఫలం అండి. మరి వారిని సిద్ధపరచడం, పరిహారానికి సిద్ధపరచడం కూడా, పరిహారం అని కూడా మీరు ఈ సమాజం నుండి అవతలకు వెళ్ళుడి అని చెప్తున్నాడు. ఎలాగనగా 2-3 నా నామని ఎక్కడే ఉంటారో వారి మధ్య నేను ఉంటానంట. చూడండి, అవతలకు వెళ్ళుడు అంటే వారి మధ్యన ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి తప్పిదిమ్మికే దెబ్బలు తినేళ్ళ మీరు సహించిన వాళ్ళ మీకేమీ ఘనము కలుగును, మేలు చేసి బాధ అనిపించినప్పుడు మీరు సహించిన వాళ్ళ అది ఏతమోగును అంటున్నాడు. ఇక్కడ చూస్తుంటే తగిన ఫలము సార్థకత అనేది సరైన ఫలము అనేది ఇక్కడ 3:20లోనూ కనబడుతుంది. 21లోను చూస్తుంటే, క్షణంలో నేను వారిని కాల్చివేదును అని మోషే అహరోనులతో చెప్పగా, ఇగో మరి పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా సోదరుని ఎడల తప్పిదం చేసిన వాళ్ళని ఎన్ని మార్లు క్షమించాలి? ఇక్కడ పరిహారం అనేది కనబడుతుందండి. కాబట్టి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ సహించుట మరి కీడు కోసము స్పందన అనేది కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ రకంగా
22వ వచనం చూస్తే వారు సాగిలపడి సమస్త శరీరులకు దేవుడైన దేవా, ఈ యొక్క ఈ యొక్క మనుషుడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోప్పడదువా అంటే ఇక్కడ 77 మార్లు మట్టుకు క్షమించాలని చెప్తున్నాడు. అలా ఇక్కడ చూస్తే అతని నోట ఏ కపటమో లేదు, ఏ కపటంలో కూడా సమస్తం అనేది కూడా కనబడుతుంది. 3 చోట్ల సమస్తం అనే అర్థము మనకు కనబడుతుంది. ఈ చివరి వచనంలో ఆయన యందు ఏ పాపం కూడా చేయలేదనేది ఇక్కడ పాపం అనే మా వచనాలు కూడా తేటగా ఉంది. ఇక్కడ సమస్తము అనేది విస్తారమైన గురించి ఇక్కడ రాయబడి ఉంది, పాపం గురించే ఉందండి. కాబట్టి 22 వచనాల్లో కూడా తేటగా సమ్మేళనమైనవి. మిలిటరీ వాళ్ళు నడిస్తే అందరి చేతులు అందరి కాళ్ళు ఎలాగూ కదులుతున్నాయో ఆ రీతిగా ఈ కోరవ వచనం కూడా క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, మట్లాది వారాలతో పాటు ఈ మరి పునరుద్ధానంతో పాటు ఇవి కూడా కలుస్తున్నాయి. కాబట్టి ఏదో మంచి పేరు వచ్చి ఖ్యాతి నొంది లక్షలాది మంది ఉన్న సేవకులకనే కాకుండా మంచి మనస్సాక్షితో దేవుడు వాక్యం నిమిత్తం అనేకులకు ఈ విలువైన విషయాలు అందాలని మరి దేవుని ముఖం చూసి మరి ఈ విషయంలో మీరు కూడా ప్రార్థన చేసి సహకరించాలని ప్రభు పేరట మనవి. చివరిగా ఇంకా 3 వచనాలు ఉన్నాయి చూడండి. 23వ వచనంలో అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును అని చెప్తుండగా, మరి తన దాసుల దగ్గర లెక్క చూసుకున్న ఒక రాజును పోలి ఉన్నది అంటే ఇక్కడ నివేదిక లేదా తీర్పు అనేది సరిపోతుందండి. కాబట్టి ఇక్కడ చూస్తుంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి మరి న్యాయముగా బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకొనెను అంటున్నాడండి. ఇక్కడ ఈ రకంగా అప్పగించుకోవడం అనేది, తీర్పు తీర్చి అనేది ఇక్కడ తీర్పుకు సాదృశ్యం, నివేదిక అనేది కూడా కనబడుతుందండి. కాబట్టి అప్పగించుకోవడం మనకు తేటగా తీర్పు అనేది కూడా సరిపోతుంది. అలాగే చూస్తుంటే 24వ వచనంలో కోరహు అభిరాము యొక్క నివాసము చుట్టుపక్కల ఉన్న తొలగిపోవుడి అని చెప్తుండగా ఇక్కడ ఉన్న మరి ఒకరిని అచ్చి ఉన్న వారిని 10,000 తలాంతులు అచ్చి ఉన్న వారిని ఒకరిని అతని యొద్దకు తేబడిను అనేది మళ్లింపబడుట అనేది ఉంది. ఇక్కడ చూస్తుంటే ఆ పాపముల విషయమే చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తన శరీరం ముందు మన పాపములను మాని మీద మోసుకొనిను పరిహారము మళ్లింపబడుట అనేది ఉంది. ఇక్కడ తేబడిను అనేది కూడా కనబడుతుందండి. ఇక్కడ తొలగిపోవుడి అనేది కూడా కనబడుతుంది. ఈ మాని మీద మోసుకున్నాడు ఈ పాపాలన్నీ ఆయన. కాబట్టి 2 చోట్ల కూడా మరి ఆ పాపం అనేది ఉంది. ఇక్కడ మరి శిక్షకు లోబరుచుట అనేది ఇక్కడ తేటగా కనబడుతుందండి. ఇక్కడ మరి పరిహారానికి తీసుకురావడం అనేది కూడా కనబడుతుంది. ఇక్కడ అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా అంటే వాని యొద్ద ఏమీ లేకపోగా వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వాళ్ళని కలిగిన యావత్తును వారు అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించును అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూస్తే మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడి వైపు ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అంటున్నాడండి. కాబట్టి వాని యొద్ద మరి వాని చెప్తుండగా అభిరాముల యొద్దకు వెళ్ళగా వాని యొద్ద ఏమీ లేకపోగా ఆయన వైపు అనేది వద్దకు అనేది 25వ వచనాల్లో తేటగా కనబడుతుంది. మళ్లింపు అనేది 24వ వచనంలో సరిపోతుంది. పరిహారానికి సిద్ధపాటు అనేది కూడా సరిపోతుంది. ఈ రీతిగా 3వ వచనంలో కావలకు కూడా సరిపోతుంది. నివేదిక అందించడం తీర్పుకు కూడా సరిపోతుంది. తప్పనిసరిగా అవి సరిపోతే సరైన పదాలతో మీ మనస్సాక్షి తగ్గట్టు ఉంటాయి. తప్పనిసరిగా అవి మాత్రం సూటబుల్, ఒకే లై తప్పనివి. కాబట్టి ఈ వచనాలను గమనించి దేవుడు ఈ రీతిగా మనకు మన సంస్కృత పదంలో మరి తెలిసిన వారైతే ఇంకా మంచి పదాలతో దాన్ని మరి పేరేయోగాన్ని ముందల మనస్సాక్షికి మనకు తెలుస్తున్నాయి. కాబట్టి ఇవి ఇంగ్లీష్లో ఇంకో రకంగా ఉంటాయి. అక్కడ మరి కూడా అదే లయ వస్తుంది కానీ వేరే పదాలు ఉపయోగించవలసి ఉంటుంది. ఇంకా క్లారిటీ ఉంటాయి కొన్ని చోట్ల అయితే. మరి ఆ రకంగా మరి భాష తగ్గట్టు కూడా క్లారిటీ కానీ 3 అధ్యాయాలు మాత్రం ఏ భాషలో అయినా కలుస్తాయి. కాబట్టి దేవుడి సన్నిధిలో ఇవి ప్రజలకు అందించబడాలి, విశ్వాసం పెరుగుద్ది, ఈ దేవుడు మహిమ. కాబట్టి ఇటువంటి వచనాలు మనం మరి వినోదానికే కాక దేవుడు మహిమను చూస్తాం కాక సత్యమైన బోధన చూస్తాం కాక దేవుడు ఆత్మను ఎక్స్రే తీసినట్టుగా కూడా మనకు కనబడుతుంది. దేవుడు చేతి రాత అపురూపమైన కదలిక, పాము జాడ, మరి పాము వెళ్ళిపోయిన తర్వాత ఎలా చూస్తే మనం ఒళ్ళు ఎలా జలదరిస్తుందో దేవుడు లయ కనిపించిన దేవుడు 40 మంది ప్రవక్తల్లో ఉండి ఏ రకంగా మరి ఆది కాండంలో ఉన్న మోషే దగ్గర నుంచి ఇక్కడ మత్తయికి చూసుకుంటే 2500 సంవత్సరాలు మరి పైన అవుతుంది. వీరి మధ్యన ఇంత దూరం ఉన్న ఆ పేతుల్లో కూడా కలిపి ఒకరు మోకాలు ఒకరు చూడకపోయినా ఒకే వ్యక్తి రాసినట్టు కలవడం జరిగింది. ఈ రకంగా కోర విషయంలో మరి జరిగిన కథను మనం చూసాం. కాబట్టి మనము మన తోటి దాసులను కనికరించాలని, కాబట్టి ఎల్లప్పుడూ లోబడి ఉండాలని,
సేవకుని క్షేమం చూసి సంతోషించే యెహోవా మరి ఈ విషయంలో నిన్ను కూడా దీవిస్తాడు. ఎల్లప్పుడూ దేవునికి మరి ఆ యొక్క యాజక ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్లకుండా యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని ముట్టను అని మరి దేని మనసులై ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, భూత భవిష్యత్తు వర్తమాన కాలం తండ్రి, ఈ దేవానైనా ఇగో మమ్మల్ని మేము ఎంచుకొనక దేన మనసు కలిగి ఈ అపురూపమైన విషయం అయా దేవ వేగవంతమై తక్కువ సమయంలో మరి చెప్పి ఉండగా ప్రతి బిడ్డ మరి జాగ్రత్తగా పరిశీలించుకొని ఆశీర్వాదం పొంది ధ్యానం చేసి అవే సపోర్ట్ రిఫరెన్స్లుగా ప్రతి అధ్యాయంలో దేవ 3 అధ్యాయాల్లోనూ వారినైనా అధ్యాయానంతటికి సరిపోయే వచనాలు ఉన్నాయి. ఏ రకంగా వారు మరి ధ్యానం చేసుకుంటారో వారు ఉదయమైన పలక మీద రాయండి. ఎవరికి కొదువు ఉందో, ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, మరి ఆది నుండి సాతానుడు ఎలాగా మరి నాయన సింహాసనం కోరాడో, ఎలాగైతే ఆధిపత్యం కోరి తమ్ముడిని నరికాడో, ఎలాగైతే అధికారమే కోరాడు కానీ దేవుని ప్రయోజనం కోరక దేవానైనా గంతనే కోరి ఎలాగ యేసుని సిలివేశారో అలా కాకుండా కోరవు గుంపోలే తిరుగుబాటు చేసిన వారు కాక నీతో సమ్మతి విధేయతను పసిబిడ్డల వలె ఉండి అయా నీ రాజ్యం నీ ఇచ్చజ్యం చేపట్టేవారిగా అయా ఇటుకలు పని చేసుకున్నప్పుడు తిరగబడలేదు కానీ యాజకత్వం ఇచ్చినప్పుడు గొప్ప దేవుడు పని ఇచ్చినప్పుడు వారు తిరగబడ్డారు. ఆ రీతిగా ఉండగా ప్రతి బిడ్డను నీ విధేయత, శాంతి, సమాధానము, ఆశీర్వాదము, స్వస్థత, యోసుకు జీవంతో గడు సంవత్సరాలు, సంతోషము, సమాధానము దయచేయండి. ప్రతి సంకటాన్ని కుదర్చండి. వ్యాధి, బాధ, అప్పు, అయా ఇబ్బంది, ఉద్యోగ సమస్య నాయన ప్రతి సంకటాన్ని ఇరిచివేయండి, దీవించండి. యేసుక్రీస్తు నామమున కొంచెం తండ్రి. ఆమేన్.